మంచి వాళ్ళకంతా మంచిగా జరుగుతుందండి. దానికన్నా ఎక్కువే ఉండదు. తను ఎవరి దగ్గర వర్క్ చేయకపోవడమే తనకి ఎసెట్. ఎందుకనంటే ఎవరి దగ్గర వర్క్ చేసామంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాతో చేసిన ప్రతి ఒక్కళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు, బాగా సెటిల్ అయిపోయారు అనమాట. ఒక హయ్యర్ స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్న సినిమాలాగా అనిపిస్తుంది మీరు చూసిన తర్వాత. అట్లా ఏం లేదండి, మహేష్ కొద్ది ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఫైనల్లీ సినిమాలో బాధ వేస్తే ఆడుతుంది, బాధ తీయకపోతే ఆడదు అంతే. రేపు ఒకవేళ ఒక సినిమాకి ఆయన ఆడియో లాంచ్ చేసి అది బాగా ఆడలేదు అంటే ఐ కాంట్ సే దట్ హీస్ బ్యాడ్. ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా వెళ్తున్నాము, బడ్జెట్ పెరుగుతుందంటే అది కట్ చేసి బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు తీస్తూ ఉంటాం. దట్ కుడ్ బి వన్ రీజన్. అలా చాలా రీజన్స్ ఉండొచ్చు. హలో అండి, నేను మీ సుధీర్ బాబుని. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. భలే మంచి రోజు ఎలా సెట్ అయింది అంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శశి అండ్ విజయ్, దానిలో విజయ్ ఒక సబ్జెక్ట్ ఉంది అని చెప్పి అన్నారు. అంటే దానికి ముందు యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక ఫిల్మ్ ఓకే అయ్యి ఇంకా 1 వీక్లో ఫ్లోర్స్ మీదకి వెళ్తున్నాం అన్నట్టుగా ఉంది. బట్ ఆ టైంలో తను ఈ స్క్రిప్ట్ని ఒకసారి విను, ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, షార్ట్ వర్కౌట్ అవుద్ది అని చెప్పి అన్నాడు. సో అలా అన్నప్పుడు స్క్రిప్ట్ వినడం జరిగింది. విన్న వెంటనే నాకు చాలా యూనిక్గా అనిపించింది. ప్రేమ కథ చిత్రంలో ఎలా అయితే ఒక డిఫరెంట్గా ట్రై చేసాము, అంటే ఒక ఫార్ములా ఫిల్మ్ని బ్రేక్ చేస్తూ, సో అట్లాగే ఈ సినిమా కూడా రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ లాగా ఉండదు, ఒక డిఫరెంట్గా ఉంటుంది, హట్కే ఉంటుంది అనమాట. కాకపోతే ప్రేమ కథ చిత్రం చేసేటప్పుడు ఒక చిన్న భయం ఉండేది రిలీజ్ కాకముందులో, అంటే ఇది సినిమా వర్కౌట్ అవుద్దా లేదా, ఎందుకంటే మనం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము అని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఆఫ్టర్ ఆ సినిమా బాగా వర్కౌట్ అవుతుందో నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ విత్ డిఫరెంట్ ఎంటర్టైనింగ్ కామెడీ మిక్స్ చేసి ఫార్ములా కాకపోయినా సరేగా బాగా వర్కౌట్ అవుద్దని చెప్పి. సో అలాగే ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇది. అలా అక్కడైతే ఎలా హారర్ కామెడీలో ఇది కామిక్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఈ స్టోరీ గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ 1 డేలో జరిగే స్టోరీ. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock లోపల సినిమా అయిపోద్ది అనమాట. సో ఆ టైం గ్యాప్లోనే మొత్తం స్టోరీ నడుస్తుంది. అండ్ ఎస్పెషలీ ఏంటంటే ఆ రోజు ఆ హీరోకి ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి, ఎలాంటి వ్యక్తుల్ని పరిచయం అవుతారు, వాళ్ళ వలన ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో ఫేస్ అవుతాడు, అది ఎలాగా అతను సాల్వ్ చేసుకుంటాడు, ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు అతను మంచి రోజు అయిందా చెడ్డ రోజు అయిందా అనేది ఉంటుంది అనమాట ఫిల్మ్ మొత్తం. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంటుంది. ఎక్కడ నేనైతే స్టోరీ విన్నప్పుడు కూడా గెస్ చేయలేకపోయాను నెక్స్ట్ ఎలా వెళ్తుంది స్టోరీ అనేది. సో చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం సినిమా చూసిన తర్వాత కూడా అదే సేమ్ థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం. ఇంతకుముందు కూడా చాలా 1 డే కాన్సెప్ట్స్ చాలా వచ్చినాయండి. కాకపోతే ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది. అంటే అంటే అట్ ద సేమ్ టైం 1 డేలో ఒక చోట జరిగే ఇన్సిడెంట్ కాదు ఇది. అంటే స్టోరీ విల్ బీ ట్రావెలింగ్ లైక్ 1 ప్లేస్ టు అదర్. అసలు చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఒక ప్లేస్లో, ఒక రూమ్లో, ఒక ఇంట్లో జరిగే కథలాగా ఉండదు. సో చాలా యూనిక్గా ఉంది. అంటే ఇంతకుముందులో వరకు నేను చూసిన సినిమాల్లో 1 డే స్టోరీస్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక ఫన్ వేలోగా చెప్పాం. అంటే ఇట్స్ నాట్ లైక్ మేమేదో కామెడీ క్రియేట్ చేయలేదు. ఆ సిచ్యువేషన్లోనే ఒక ఫన్ అనేది ఉంటుంది. ఈవెన్ దో మనం కామెడియన్స్ ఉన్నా సరే సినిమాలో దే బేసికలీ యూజ్ యాజ్ గుడ్ పర్ఫార్మర్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు వాళ్ళ క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్కి ఫన్ వస్తూ ఉంటుంది అనమాట. సో అది యూనిక్గా అనిపించింది నాకు ఈ లైన్. అండ్ ఎవ్రీ సీన్, అంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఒక ప్రపోజింగ్ సీన్లో హీరోయిన్కి ప్రపోజ్ చేసే సీన్. ఇట్స్ నాట్ నెసరీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 గుడ్ సీన్, అది కన్వే చేసే సీన్ ఉంటే చాలు. సో అట్లాంటి డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి. చాలా యూనిక్గా అనిపించింది. భలే మంచి రోజు అనేది ఈ సినిమాకి యాప్ టైటిల్ అండి. మీరు రేపు సినిమా చూస్తే కనుక మీరే చెప్తారు ఇదే యాప్ టైటిల్ అని చెప్పి. అంటే ఒక రోజులో జరిగే ఇన్సిడెంట్స్ కాబట్టి అది యాక్చువల్లీ సర్కాస్టిక్గా పెట్టామా భలే మంచి రోజు అనేది, పాజిటివ్గా పెట్టామా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. అంటే చాలా ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి. హీరోకి చాలా ట్రబుల్స్ ఫేస్ అవుతూ ఉంటాడు ఆ రోజులో.
అండ్ ఎప్పటికప్పుడు అనుకుంటాడు ఇదేంట్రా ఇవన్నీ నాకే జరగాల, దిస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనుకుంటూ ఉంటాడు. బట్ ఫైనల్గా వెళ్ళేప్పటికి దట్స్ హిస్ బెస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ అవుద్ది అనమాట. సో అందుకనే భలే మంచి రోజు అనేది యాప్ టైటిల్ అని చెప్పి అనుకున్నాను. మంచి వాళ్ళకంతా మంచిగా జరుగుతుందండి, అదే మెసేజ్. దానికన్నా ఎక్కువే ఉండదు. బేసికలీ వీ డిడ్ంట్ ట్రై టు క్రియేట్ ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకోలేదు. ఒక 2 hours మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్ ఇవ్వాలని చెప్పి ట్రై చేసాం. సో అలాగే ఐ మీన్ వీ డిడ్ంట్ ట్రై టు గివ్ ఎనీ ఏదో కొత్త మెసేజ్ ఇవ్వాలని అయితే అనుకోలేదు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి శ్రీరామ్ ఆదిత్య. తను ఇంతకు ముందులో ఎవరి దగ్గర వర్క్ చేయలేదు యాక్చువల్. టోటల్లీ అసలు ఎవరి దగ్గర ఒక్కరోజు కూడా షూట్కి వెళ్ళలేదు. కాకపోతే షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాడు, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. దానిలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి అవార్డ్స్ కూడా వచ్చినాయి అనమాట. దానిలో వన్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది, ద కాన్స్పిరసీ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. చేసేటప్పుడు నేను చూస్తే ఆ షార్ట్ ఫిల్మ్ దానిలో మనుషులే ఉండరు. కుర్చీలు, టేబుళ్ళు, బల్లలు, ఫ్యాన్లు, ఫోన్లు ఇవి యూజ్ చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాడు. అండ్ ఈజ్ గాట్ అన్ అవార్డ్ ఫర్ దట్. సో ఐ కుడ్ సీ ఇతని థాట్ ప్రాసెస్ కానీ ఒక స్టోరీని ప్రొజెక్ట్ చేయడం కానీ విజువల్గా ప్రజెంట్ చేయడం కానీ అతనికి ఫుల్గా చేయగలడని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అది చూసింది. అది కూడా 48 hours చేశాడు ఆ షార్ట్ ఫిల్మ్. సో అండ్ ఆల్సో బికాస్ తను ఎవరి దగ్గర వర్క్ చేయకపోవడమే తనకి ఎసెట్. ఎందుకంటే ఎవరి దగ్గర వర్క్ చేసామంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బికాస్ దెన్ దే ఫాలో సెట్ ఆఫ్ రూల్స్. మన గురువులు ఎవరైనా ఓకే ఇలా వెళ్ళాలి, ఇది పాత్ అని చూపించినప్పుడు మనం కూడా దానిలోనే వెళ్తాం. ఇతను ఏంటంటే హీస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ పాత్ బై లెర్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫిల్మ్స్. సో ఐ థింక్ రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ ఫర్ ద టిల్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ థింక్ దాట్ హెల్ప్. అండ్ చాలా యూనిక్గా, చాలా ఫ్రెష్గా మీరు ఎలాగైతే ఓ ఫస్ట్ లుక్, టీజరు, సాంగ్స్, ట్రైలరు ఎలాగ మీకు నచ్చినాయో అలాగే ఉంటుంది సినిమా కూడా. లేదండి, అంటే మనకి కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేసేటప్పుడు దే ఆల్వేస్ 2 sides. అంటే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, ఒక స్క్రిప్ట్లో థాట్ ప్రాసెస్లో ఫ్రెష్నెస్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక భయం ఏంటంటే వాళ్ళు చెప్పింది ప్రొజెక్ట్ చేయగలరా, తీయగలరా. సో అది నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు నేను చూసాను ఆ షార్ట్ ఫిల్మ్స్లో ఎలాగ ప్రొజెక్ట్ చేశాడు అనేది. అండ్ ఫర్ మీ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ వర్త్ రిస్కింగ్ సంథింగ్ లేదా అండి. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో చేస్తాను అంటే కనుక నాకు షూర్గా ఫెచింగ్ ఉంటుంది, నా కెరీర్ బాగా గ్రో అవుద్ది. కాకపోతే నాకేంటంటే ఒక చిన్న ఇంక్లినేషన్ ఉంది, కొత్త డైరెక్టర్స్తో చేస్తే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ ఒక hundreds, thousands ఆఫ్ పీపుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. దానిలో సగం మందికి ఛాన్స్ వస్తే రాదు కూడా తెలియదు. బట్ ఇఫ్ ఐ కెన్ ఐడెంటిఫై ఒక మంచి టాలెంట్ని ఐడెంటిఫై చేసి అండ్ తన డ్రీమ్ just being next to him in achieving his dream, that gives me more satisfaction as a person. So every 2-3 filmsకి నేను ఎప్పుడైనా సరే ఒక కొత్త డైరెక్టర్ ట్రై చేస్తాను. రిస్క్ అయితే ఉంది, బట్ వీ గేవ్ హిమ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్యాకేజ్ అనమాట. ఎట్లా అంటే తను ఫ్రెష్ కాబట్టి వీ గేవ్ హిమ్ ఎ వెరీ గుడ్ కెమెరామ్యాన్ హూస్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్, శ్యామ్ దత్ గారు అని చెప్పి. తను ఉత్తమ్ విలన్, విశ్వరూపం 2 ఆ సినిమాలకి కెమెరామెన్ అనమాట. సన్నీ అమర్ తను చేసిన లాస్ట్ 5 albums సూపర్ బాగా క్లిక్ అయినాయి అనమాట, ఎక్స్ట్రాడినరీగా క్లిక్ అయినాయి. సో అట్ ద సేమ్ టైం ఆర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఎక్స్పీరియన్స్డ్ రామకృష్ణ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు, దిల్ రాజు గారి సినిమాలు. సో అలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ని ఇచ్చాం వాళ్ళకి, జస్ట్ గైడ్ చేయడానికి తన్ని. సో మినిమైజ్ చేసాం ఆ రిస్క్ అంతా కూడా. సో ఫైనల్గా ఐఎమ్ హ్యాపీ దట్ ఐవ్ డన్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ అవుట్పుట్ చూసిన తర్వాత ఐ కాంట్ ఆస్క్ ఫర్ బెటర్ దెన్ దిస్. నేను ఎప్పుడు సెపరేట్గా ఒక డాన్స్ చేయాలి, ఫైట్ చేయాలి అని ఎప్పుడు నేను ట్రై చేయలేదండి. స్టోరీకి ఎంతవరకు ఇంపార్టెంటో అది చేయడానికే చూశాను. ఇప్పుడు స్టోరీలో ఒకవేళ మనకి డాన్స్కి స్కోప్ ఉంది అంటే కనుక డాన్స్ ప్రొజెక్ట్ చేయడానికి చూసాను. ఈ స్టోరీ ఏంటంటే అదంతా అవసరం ఉండదు, అవన్నీ వాల్యూ యాడెడ్ లాగా ఉంటుంది. స్టోరీయే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ గుడ్ డీసెంట్ డాన్స్ నెంబర్స్ ఆల్సో. యా, సినిమాకి హీరోయిన్ వచ్చి కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, వామిక అని చెప్పి, పంజాబీ అమ్మాయి, ఫ్యాబులస్ యాక్ట్రెస్, సూపర్బ్ డాన్సర్ కూడా. ఐ థింక్ డెఫినెట్గా న్యూప్లర్ చేసిన అందరిలో షీఈ్ అ ఫ్యాబులస్ డాన్సర్ వితౌట్ డౌట్, అండ్ సూపర్ పర్ఫార్మర్ ఆల్సో. నాతో చేసిన ప్రతి ఒక్కళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు, బాగా సెటిల్ అయిపోయారు అనమాట. సో ఈ అమ్మాయి కూడా డెఫినెట్గా సెటిల్ అయిపోద్ది.
ఇట్స్ నాట్ అంటే వాళ్ళ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదండి. వాళ్ళకి అసలు థాట్ రాదు డాన్స్ చేశాడా చేయడా అసలు. వాళ్ళ తర్వాత వెళ్ళి ఇంట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత అరే బాబాయ్ డాన్స్ లేకుండా కూడా ఇలా బాగా చేశారు అన్నట్టుగా ఉంటుంది. అంటే జస్ట్ డాన్స్ లేదు అనట్లేదు, డాన్స్ అయితే ఉంది. ఇట్స్ నాట్ లైక్ అంతే, ఎంత ఉండాలి అంతవరకు. అంటే ఇప్పుడు మన కమర్షియల్ ఫిల్మ్ ఫార్ములాస్లో ఎట్లా ఉంటుంది, ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, అట్లా ఉండదు. ఒక స్టోరీని ఎవ్రీ సాంగ్ ఉండేది ఒక స్టోరీని ముందరకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సాంగ్సే ఉన్నాయి సినిమాలో. సిచ్యువేషన్ బేస్డే. సాంగ్ కోసం సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు, సిచ్యువేషన్ ఉంది కాబట్టి సాంగ్ వచ్చింది, అంత అట్లా ఉందన్నమాట. ఒకటని చెప్పలేము, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది అసలు ఎవరు గెస్ట్ చేయలేరు. ఒక రోజులో జరిగే కథలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పి ఎవరు గెస్ట్ చేయలేరు. అండ్ బేసిక్గా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కొత్త రకమైన సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది మీరు చూసిన వెంటనే. ఒక 2 hours ఆఫ్ ఫిల్మ్, ఒక కొత్త డిఫరెంట్ ఫిల్మ్, ఒక హయ్యర్ స్టాండర్డ్స్ తెలుగు టాలీవుడ్ ఫిల్మ్ దాటి నెక్స్ట్ లెవెల్లో ఉన్న సినిమాలాగా అనిపిస్తుంది మీరు చూసిన తర్వాత. సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ అంటూ ఐ థింక్ యూ హ్యావ్ టు ఆస్క్ ద శ్రీరామ్ డైరెక్టర్నే ఫ్రమ్ వేర్ డిడ్ గెట్ దిస్ యూనిక్ థాట్ అనేది. ఎక్కడ ఇన్స్పిరేషన్ లేదండి. ఇట్స్ లైక్ స్ట్రైట్ ఫ్రమ్ కాపీ ఫ్రమ్ ఓన్లీ హిజ్ మైండ్. సినిమాల్లో నుంచి కాదు, బుక్లలో నుంచి కాదు, వేరే ఎక్కడి నుంచి కూడా కాదు. అందుకనే అంత ఫ్రెష్గా అనిపించింది నాకు కూడా. ఈ సినిమాకి ఆడియో వచ్చి సన్నీ ఎంఆర్ గారు చేశారు. స్క్రిప్ట్ విన్న వెంటనే నేను, డైరెక్టర్, ప్రొడ్యూసర్ విజయ్ అనుకుంది ఫస్ట్ థాట్ సన్నీ ఒకడే దీనికి జస్టిస్ చేయగలరని చెప్పి అనుకున్నాం. బికాస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ లైన్ అండ్ ఫిల్మ్ ఇది. సో వీ వాంటెడ్ సమ్వన్ హూ కెన్ మ్యాచ్ అప్ టు దట్. సో సన్నీ ఇంత ముందర చేసిన స్వామి రారాలు కానీ, దాని తర్వాత లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉయ్యాల జంపాల కానీ, హీ కెన్ డూ ఎనీథింగ్. సో ఈ ఫిల్మ్కి యాప్ట్ అని చెప్పి అనుకున్నాం. అండ్ సాంగ్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సౌండింగ్స్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి అని చెప్పి. అండ్ ఐ మీన్ అతని పాత ఆల్బమ్స్ కన్నా మించి ఉంది ఇప్పుడు రైట్ నో అయితే. వీడియో ఎస్పెషలీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ దే టేకన్ లాడ్ ఆఫ్ కేర్. ఏంటంటే అతను చేసిన ఇంత ముందు సినిమాలు సౌండింగ్స్ అసలు ఈ సినిమాలో కనిపించకూడదు, వినిపించకూడదు. దట్స్ ద ఫస్ట్ డీల్. బికాస్ దిస్ ఎ డిఫరెంట్ లైన్ జోనర్ కాబట్టి అతను అంత ముందు యూస్ చేసిన సౌండ్ లాగా ఆయన ఎక్కడ అనిపించకూడదు. సో డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేయాలని చెప్పి అనుకున్నాడు. సో అట్లాగే ఒక డిఫరెంట్ సౌండింగ్, డిఫరెంట్ సాంగ్స్ కుదిరినాయి అనమాట. ఆడియో ఫంక్షన్ రేపు 25th జరగబోతుంది. మహేష్ ఈస్ గోన్ బి దేర్ యాజ్ ద మెయిన్ చీఫ్ గెస్ట్ ఆడియో లాంచ్కి. ఈస్ బీన్ వెరీ సపోర్టివ్. నాకు ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్కి వచ్చి ఎప్పుడు ఆడియో లాంచ్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ మీ ఆల్సో. ఏంటంటే ఒక మంచి సినిమా తీసిన తర్వాత జనాలకు రీచ్ అవ్వాలి. అండ్ మహేష్ కమింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ ద ఫిల్మ్. అండ్ ఐ ఆల్వేస్ ఆస్క్ మై సెల్ఫ్ ఆల్సో, ఏంటంటే ప్రతి ఒక్కసారి మహేష్ని ఆడియో లాంచ్కి పిలవాలంటే నిజంగా ఆల్బంలో ఒక వర్త్ ఉండాలి, సినిమాలో వర్త్ ఉండాలి అనిపిస్తుంది. సో దిస్ ఇస్ దట్ ఫిల్మ్. మహేష్ లాంచ్ చేయడం వల్ల ఇంకా హై వెళ్తుంది. అట్లా ఏం లేదండి. మహేష్ కొద్దిగా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. అంటే బ్రహ్మోత్సవం ఉంది షూటింగ్, కాకపోతే రైట్ నో ఇప్పుడు షెడ్యూల్ గ్యాప్లో ఉంది. సో కుదిరింది. అండ్ ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ అ పర్సన్, నేను అతను ఫోర్స్ చేయను. బికాజ్ ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న అందరూ, అతను తెలిసిన వాళ్ళందరూ ఏదో పని కోసం అడుగుతూనే ఉంటారు అతన్ని. సో నాకు కుదిరినంత వరకు తక్కువ అడుగుతాను. ఇట్స్ నాట్ లైక్ దట్ సూపర్స్టిషన్ అని చెప్పి నేను అనుకోను. ఫైనల్లీ సినిమాలో బాధేస్తే ఆడుతుంది, బాధ ఇకపోతే ఆడదు అంతే. రేపు ఒకవేళ ఒక సినిమాకి ఆయన ఆడియో లాంచ్ చేసి అది బాగా ఆడలేదు అంటే ఐ కాంట్ సే దట్ హీస్ బ్యాడ్. ఓకే, సో మంచి సినిమా తీస్తే డెఫినెట్గా ఆడుతుంది. డెఫినెట్గా కావాలండి. అంటే ఒక టైమింగ్ సెట్ చేసుకోవాలి. అన్ని సినిమాలకి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. బేసిక్గా ఏంటంటే మనం ఇంకా ఆర్గనైజ్డ్ కాదు. కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఉన్నాము అంటే కనుక దెన్ ఎవ్రీథింగ్ విల్ వర్క్. అన్ఆర్గనైజ్డ్గా ఉండి ఎప్పుడు వస్తావు మనకే తెలియనప్పుడు పక్కన వాళ్ళు వచ్చి అడిగి నువ్వు ఇక్కడ రాదు అక్కడ రావద్దు అని చెప్పి అనడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం ఓ ప్రొడక్షన్లోకి దిగాము అంటే ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ ప్రకారం కమిట్మెంట్స్ ప్రకారంగా వెళ్ళాలి. ఇప్పుడు ఆర్టిస్ట్లో కానీ దేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఎవ్రీ సెగ్మెంట్లో మనం వీ షుడ్ బీ మోర్ ఆర్గనైజ్డ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాను కాబట్టి నాకు జస్ట్ ఒక చిన్న ఐడియా వచ్చింది.
అంటే ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్స్లో ఏంటంటే చాలా క్లారిటీగా ఉంటారు. దే ప్లాన్ వెల్ బిఫోర్ హ్యాండ్. ఒక డేట్ చెప్పారంటే ఆల్మోస్ట్ ఆ 99.9% ఆ డేట్లో రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో బికాస్ దే ఆర్ సో ఆర్గనైజ్డ్. ఏంటంటే ఈవెన్ ఆర్టిస్ట్ డేట్లు తీసుకున్నప్పుడు కూడా దే చాలా క్లారిటీతో ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఆర్టిస్ట్ కావాలి ఫస్ట్ సైన్ చేయించేసుకొని ఓకే దాని తర్వాత డేట్లు అలా ఉండదు. ఫస్ట్ డేట్స్ కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఆర్టిస్ట్ని ఓకే చేసుకుంటారు. సో థింగ్స్ లైక్ దాట్ అదర్. సో అన్ని డిపార్ట్మెంట్స్లో మనం ఆర్గనైజ్డ్గా వెళ్ళినప్పుడు ఒక ఆర్గనైజ్డ్ డేట్లోగా ఒక ఫిక్స్డ్ డేట్లో వెళ్ళొచ్చు, అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు, అన్ని సినిమాలకి మంచి ఆపర్చునిటీ వచ్చేట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ భలే మంచి రోజు తర్వాత రిలీజ్ అయిన నెక్స్ట్ ఫిల్మ్ వచ్చి బాలీవుడ్లో చేస్తున్నానండి. ఒక ఫిల్మ్, హిందీ ఫిల్మ్. అంటే ఐ షుడ్ సే ఐమ్ వెరీ లక్కీ. అంటే వెరీ బిగ్ బ్యానర్, సాజిద్ నాడియావాలా, రితిక్ రోషన్తో, ఐ మీన్ సల్మాన్ ఖాన్తో, లాడ్ ఆఫ్ బిగ్ పీపుల్తో చేసిన సినిమాలు వాళ్ళు, సైఫ్ అలీ ఖాన్ కానీ. సో లాడ్ ఆఫ్ పెద్ద పెద్ద హీరోలతో చేసిన బ్యానర్ అనమాట. అండ్ ఎక్కడో నాకు చిన్న ప్రౌడ్నెస్ కూడా ఉంది. ఏంటంటే దే సర్చ్ ఫర్ మీ ఫర్ మంత్స్. మామూలుగా ఎతికారు ఒక క్యారెక్టర్ నేను చేసేది రాఘవ్ అని ఆ సినిమాలో. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. దే సర్చ్ ఫర్ మంత్స్ అండ్ ఫైనలీ దే ఫ్రీజ్డ్ ఆన్ మీ. సో ఐ ఫీల్ సమ్వేర్ లిటిల్ హ్యాపీ ఫర్ అచీవింగ్ ఇట్. ఒక తెలుగు అయ్యండి మనకు ఒక ఆపర్చునిటీ, మన టాలెంట్ని రికగ్నైజ్ చేసినందుకు. అండ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాన్ ఫ్రమ్ హియర్ టు బాలీవుడ్లో ట్రై చేశారు, బట్ అంత సక్సెస్ కాలేదు. ఐ వాంట్ టు చేంజ్ దట్. ఐ వాంట్ మేక్ ష్యూర్ దట్ మనం అక్కడికి వెళ్ళి వీ కెన్ ఆల్సో సర్వైవ్, వీ కెన్ ఆల్సో మేక్ అ మార్క్ అని చెప్పి ఐ జస్ట్ ట్రై అబౌట్ ఇట్. అండ్ ఆ సినిమాకి వచ్చి హీరో వచ్చి టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ఇస్ ద హీరోయిన్. ఏప్రిల్ 2016. సో డేట్స్ కూడా సో అంత క్లారిటీగా ఉంటాయి. ఏప్రిల్ 2016 రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ 29th. సో ఇట్ విల్ బి అ ఫన్ ఫిల్మ్. అంటే ఫన్ అంటే హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ అది. నాకు తెలిసి నేను ఒక ఒలింపిక్స్కి ఎలా రెడీ అవుతాం అంత ప్రిపరేషన్ జరిగింది ఆ సినిమాకి. బికాజ్ ఆ క్యారెక్టర్ నేను ప్లే చేసేది కూడా సచ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను హీరోగా ఉన్నప్పుడు కూడా అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ నేను ఎక్కడా చేయలేదు, అన్ని ఫైట్స్ చేయలేదు, అంత బాడీ చూపించలేదు. సో అన్నీ ఉంటాయి దానిలో. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ డిడ్ ఫర్ దట్ ఫిల్మ్. ఏమో ఎగ్జాక్ట్గా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టెలింగ్ దట్, బట్ ఇట్స్ మోర్ ఆర్గనైజ్డ్ అండి. అంటే షూటింగ్ ఒక షెడ్యూల్ పెట్టారంటే ఆ షెడ్యూల్కి అయిపోద్ది, అది ఎక్స్టెన్షన్ అవ్వదు. అండ్ ఆల్సో బడ్జెట్స్ కూడా కొద్దిగా హై కాబట్టి దే స్పెండ్ లిటిల్ మోర్ టైం కంప్లీట్ అవ్వడానికి. మన దగ్గర బడ్జెట్స్ కొద్దిగా టైట్ షూస్ట్రింగ్ బడ్జెట్స్ ఉంటాయి కాబట్టి మనకేంటంటే ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా వెళ్తున్నాము, బడ్జెట్ పెరుగుతుందంటే అది కట్ చేసి బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు తీస్తూ ఉంటాం. దట్ కుడ్ బి వన్ రీజన్. అలా చాలా రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో బికాస్ మెయిన్గా చెప్పాలి నాకు అనుకోవడం బడ్జెట్స్ చాలా హై బాలీవుడ్లో. సో దే మేక్ ష్యూర్ దే కంప్లీట్ ఆన్ టైం. ఆ బడ్జెట్స్ ఒకవేళ రూపాయి ఎక్కువ వెళ్ళినా సరే ఆ టైంకే వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఆల్సో మన దగ్గర కూడా ఏంటంటే మన దగ్గర కంపారిటివ్లీ బాలీవుడ్లో మనకి ఆల్మోస్ట్ 1 వీక్లో అయిపోద్ది సినిమా, కిల్ అయిపోద్ది. అసలు 1 వీక్లో ఎంత వచ్చినా సరే 1 వీక్లోనే. మన దగ్గర ఏంటంటే 3-4 వీక్స్ దాకా కలెక్షన్ వస్తూనే ఉంటుంది. సో మైట్ బీ మనం కూడా అంత టైట్ అయిపోయి 1 వీక్లోనే మొత్తం అన్ని థియేటర్స్లో వచ్చి రిలీజ్ అవుతుంది అంటే అప్పుడు మైట్ బీ ఇంకా బాగా ఆర్గనైజ్ అవుతారేమో అందరూ. సో ఫైనల్గా భలే మంచి రోజు ఇట్స్ ఒక డిఫరెంట్ ఫిలిం. ప్రేమ కథ చిత్రం ఎలా అయితే మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారో అలాగే ఈ భలే మంచి రోజు చూసినప్పుడు కూడా అలాగే ఒక డిఫరెంట్ ఫిలిం చూసారన్న హ్యాపీనెస్ ఉంటుంది మీకు షూర్గా. త్వరలోనే రిలీజ్ చేస్తాం, రేపు ఆడియో జరుగుతుంది. అండ్ డెఫినెట్గా మీరు థియేటర్స్లో చూడండి. మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి? గత జన్మలో నా మహాభక్తురాలు కుజనీహుని నేడు మంగమ్మ గర్భాన తిమ్మమాంబగా జన్మించనుంది. వైకుంఠ దైవమే వరములివ్వగా సంతోషమే సప్త స్వరములవ్వ